ఈ ఫణిగాడు మళ్ళీ ఏదో కొత్త నాటకానికి ప్లాన్ చేశాడు. అదేంటో తెలుసుకోవాలి. విన్నాను. బామ్మగారే ఓకే చెప్పారు కదా, ఇక ఈ విషయంలో ఆలోచించడం అనవసరం. మా అమ్మే పనిగాడి మీద ఇంత బాధ్యత పెట్టింది. ఒరే పనిగా, ఈ ఇంటి కోసం, ఈ బిజినెస్ కోసం ఎంతగా ఆలోచిస్తున్నావురా? ఏది ఏమైనా గొప్ప ఇన్వెస్టర్నే పట్టుంటావుగా? అవునమ్మా, చాలా పెద్ద ఇన్వెస్టర్లు. మార్కెట్లో కూడా చాలా మంచి పేరుంది వాళ్ళకి. త్వరలోనే వాళ్ళతో ఎంఓయూ చేసుకుందాం. ఏంటో వీళ్ళు ఏదేదో మాట్లాడుకుంటున్నారు. నాకైతే ఏమీ బుర్రకెక్కలేదు. సర్లే, తర్వాత చూద్దాం. ఏమండి, మేజర్ షేర్స్ తీసుకురావడానికి ఇన్వెస్టర్స్ అంటున్నారు. ఆ వచ్చే వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఏంటో. అదే నాకు అర్థం కావట్లేదు గాయత్రి. ఈ ఫణిగాడు ఏం చేయబోతున్నాడో అసలేం అర్థం కావట్లేదు. అది కాదండి, అసలు బామ్మ వాయిస్ మెసేజ్ ఫనికి మాత్రమే పంపించడం ఏంటి? ఇప్పుడు బిజినెస్లన్నీ లీడ్ చేస్తోంది మీరు కదా, మీకు కూడా ఆ వాయిస్ మెసేజ్ పంపించాలి కదా. అదే నాకు అర్థం కావట్లేదు. ఆనంద్, ఈ విషయం అత్తయ్యని అడుగుదాం. ఒకసారి అత్తయ్యకి ఫోన్ చేయి. అలాగే మా. నానమ్మ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఇంకోసారి ట్రై చేస్తాను. నానమ్మ ఫోన్ కలవట్లేదు. బామ్మగారి ఫోన్ కలవట్లేదా? మరి వాళ్ళకి వాయిస్ మెసేజ్ ఎలా వస్తుంది? ఆ విషయం నానమ్మనే అడగాలి. అత్తయ్యతో మాట్లాడిన తర్వాతే ఆ ఇన్వెస్టర్ విషయం తేలుద్దాం. అలాగే మా. ఏరా పని, నువ్వు కలవాలి అనుకున్న ఆ ఇద్దరు మనుషులు వాళ్లేనా? అవును మావయ్య, ఆ ఇన్వెస్టర్సే ఫణిని చైర్మన్ పోస్ట్లో కూర్చోబెడతారు. ఎలా కూర్చోబెడతారు? అబ్బా, ఏం ప్లాన్ వేసావురా? నా కొడుక్కి అన్నీ నా పోలికలే. కానీ ఏ రోజు మనకి అడ్డు చెప్పని పెద్దమ్మ ఈరోజు గాయత్రి అనంతుల వైపు వకాల్తా పుచ్చుకొని మరి మనకడ్డు చెప్పింది. అయ్యో అమ్మగారు, తప్పకోండి. చాలా థ్యాంక్స్ కిట్టయ్యా. నువ్వు సమయానికి నన్ను పక్కకి జరిపావు. లేకపోతే ఎంత ప్రమాదం జరిగేదో. అయ్యో అమ్మగారు, మీరు నా పాప చాలా అదృష్టవంతులు. సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది. అయినా పైనుంచి కుండి కిందకెలా పడుతుంది? దానంతటదే ఎలా పడుతుంది?
బయట ఎదురుగాలు ఎక్కువగా ఉంది కదమ్మా, ఆ గాలికి ఏవైనా పడుంటుందిలే. సర్లే, దీని గురించి ఎక్కువ ఆలోచించకండి. అనంత్, అత్తయ్య గారికి ఫోన్ చేస్తూ ఉండరా. ఫోన్ ఎప్పుడు కలిస్తే అప్పుడు విషయం మాట్లాడి బామ్మ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకో. అలాగేమా. హలో. హలో సార్, మా ఇంట్లో వాళ్ళందరూ నేను చెప్పిన ప్రపోజల్కి పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. ఓ వెళ్ళాను. అయితే మాకు షేర్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి మీ ఫ్యామిలీ మొత్తం ఓకే అన్నమాట. అవును సార్, మీకు షేర్ మాత్రం వచ్చేస్తుంది. దాంతో బాలకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో హైయెస్ట్ షేర్ మీదే అవుతుంది. నా చేతికి షేర్ పవర్ వచ్చిన తర్వాత నిన్ను ఆ కంపెనీకి చైర్మన్ చేసే బాధ్యత నాది. అందుకే కదా సార్ మీతో ఈ డీల్ పెట్టుకుంది. అలాగే ఆ షేర్ తాలూకా అమౌంట్ కూడా మా పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవ్వగానే కంపెనీకి బదిలీ చేయాల్సి ఉంటుంది. అమౌంట్ ఏముంది, షేర్స్ మా పేరుకు రాగానే యాజ్ పర్ ప్రొసీజర్ మేము డబ్బులు సెండ్ చేసేస్తాం. నో ఇష్యూ. థ్యాంక్ యూ సార్. రేపే షేర్ ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్స్ మీద మా వాళ్ళందరి చేత సంతకం పెట్టిస్తాను. అలాగే. ఓకే సార్, ఉంటాను. ఓకే ఫణి. అది కాదురా, షేర్స్ అన్ని వాడికి ఇచ్చిన తర్వాత అతడు నిన్ను కంపెనీకి చైర్మన్ చేస్తాడంటావా? చేస్తాను నాన్న. ఆ నమ్మకం ఉంది కాబట్టే కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు చాలా జెంటిల్మెన్స్ లాగా ఉన్నారు. వాళ్ళ బిజినెస్ కూడా పెద్ద బిజినెస్. వాళ్ళ సపోర్ట్ కూడా మన ఫణికే ఉంది. ఏ ఊరుకో బుస్సు, నువ్వు జనాల్ని నమ్మవని అంత పెద్దవాళ్ళని కూడా అనుమానిస్తావా? ఒరే పని, నువ్వు చేస్తుంది చాలా మంచి పని. రేపంతా సవ్యంగా జరిగి ఆ షేర్స్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతే ఇక అంతా మనదే రాజ్యం. వీళ్ళేదేదో ప్లాన్ చేస్తున్నారు. షేర్స్ అంటున్నారు, నమ్మకం అంటున్నారు, ఆ ఫణి చైర్మన్ అంటున్నాడు. నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. కానీ వీళ్ళేదో ప్లాన్ చేస్తున్నారు.